అందరికీ నమస్కారం. చంద్రిక రెడ్డి ఛానల్ కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గత వీడియోలో జయ గారు పూర్తి వివరాలతో రెసిపీ పెట్టమని కామెంట్స్ చేశారు. అందుకే మీకోసం ఈరోజు హోటల్ స్టైల్ గుత్తి వంకాయ కూరను స్టెప్ బై స్టెప్ గా తీసుకొచ్చాను. చివరి వరకు చూడండి. మధ్యలో ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. ముందుగా పల్లీలు, ధనియాలను కొద్దిగా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న కవిత చెప్తాను. సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉన్నా మేఘాలు అప్పుడప్పుడు కప్పేస్తాయి, కాని అవి శాశ్వతం కావు. అలాగే జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినా మంచి రోజులు మళ్లీ వస్తాయి. ఇప్పుడు మన కూర కూడా అలాగే. ఇంకో విజిల్ పడితే సూపర్గా రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా వల్లే కూరకు అద్భుతమైన రుచి వస్తుంది. మీకు ఇంకోట్ చెప్పానా? బట్ కమెంట్స్ లో ఎలా ఎండో చెప్పండి. గాజుల గలగల శబ్దంలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. ఆ శబ్దమే ప్రతి అమ్మాయి అందాన్ని మరింత పెంచుతుంది. ఇప్పుడు వంకాయలకు చిన్న చిన్న చీలికలు పెట్టి సిద్ధం చేసుకున్న మసాలాను లోపల బాగా నింపాలి. తర్వాత పాన్లో కొద్దిగా నూనె వేసి స్టఫ్ చేసిన వంకాయలను మీడియం ఫ్లేంపై అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇక్కడ ఒక చిన్న టిప్: పల్లీలను ఎక్కువగా వేయించకండి, లైట్గా రోస్ట్ చేస్తే చాలు. ఎక్కువగా వేయిస్తే మసాలా రుచి మారిపోతుంది, కూర కూడా అంత టేస్టీగా ఉండదు. ఆ తర్వాత మిగిలిన మసాలాలో కొద్దిగా నీరు కలిపి కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి మరో 2 నుండి 3 నిమిషాలు సిమ్లో ఉంచితే కూర మంచి కన్సిస్టెన్సీతో రెడీ అవుతుంది. మేఘాలు సూర్యుడిని కాసేపే దాచగలవు, కానీ మా గుత్తి వంకాయ కూర వాసనను మాత్రం ఎవ్వరూ దాచలేరు. ఇంట్లో వాళ్లందరూ కిచెన్కి వచ్చేస్తారు. చూడండి, మన హోటల్ స్టైల్ గుత్తి వంకాయ కూర రెడీ. అన్నం, రోటీ, చపాతీ దేనితో తిన్నా సూపర్ కాంబినేషన్. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్, డైలీ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ కోసం చంద్రిక రెడ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ నేను తప్పకుండా చదువుతాను. తర్వాత ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బై, టేక్ కేర్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడి వెడనల్లో